బ్రేకింగ్ చూస్తున్నాం. దావోస్ వేదికగా అమెజాన్ తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో 60,000 కోట్ల పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం తెలిపింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అమెజాన్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దావోస్ వేదికగా అమెజాన్ తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో 60,000 కోట్ల పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం తెలిపింది. దావోస్ పర్యటనకు సంబంధించి అదేవిధంగా తెలంగాణకు వస్తున్న భారీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లు అందిస్తారు. సునీల్, రైజింగ్ తెలంగాణ పేరుతో దావోస్ లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం ఆద్యంతం పెట్టుబడుల లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే అటు అమెజాన్ నుంచి 60,000 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? రోజుల్లో అమెజాన్ హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టబోతుంది. 60,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో భేటీ అయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సమావేశమై ఈ ఒప్పందం చేసుకున్నారనే చెప్పాలి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సెంటర్ల డెవలప్మెంట్ కోసం ఈ డేటా సెంటర్లు ఉపయోగపడతాయి. ఇప్పటికే అమెజాన్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. 3 డేటా సెంటర్లను కూడా రన్ చేస్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ డేటా సెంటర్ల విస్తరణ కావచ్చు, కొత్తవి ప్రారంభించేందుకు ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని చెప్పేసి కూడా అమెజాన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. రాబోయే రోజుల్లో అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నాయనే చెప్పాలి. వీటితో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగు కానున్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇటు క్లౌడ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఇక ఇతర రంగాలపై అమెజాన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఇక అమెజాన్ తో పాటు ఇటు ఇన్ఫోసిస్ కూడా తెలంగాణలో తన క్యాంపస్ విస్తరించబోతుంది. పోచారంలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఇప్పటికే దాదాపు 1,000 మంది ఉద్యోగాలు అక్కడ ఉపాధి కల్పించింది. దాదాపుగా 30,000 మంది ఇప్పటికే ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక రానున్న 2 ఏళ్లలో ఇన్ఫోసిస్ కూడా 750 కోట్ల రూపాయలతో ఇటు క్యాంపస్ ని విస్తరించబోతా ఉంది. 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇన్ఫోసిస్ చెప్తా ఉంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేస్తుంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే దిశగా కూడా కంపెనీలు తెలంగాణపై కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకైతే ఆసక్తి చూపుతా ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే తెలంగాణ లో ఈసారి సీఎం పర్యటన సక్సెస్ఫుల్ గా కొనసాగిందనే చెప్పాలి. ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వివిధ కంపెనీలు అయితే పెట్టుబడి పెట్టబోతున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.